తెలంగాణ మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలంగాణలో మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పని చేయడం లేదంటూ మంత్రి కొండా సురేఖ చేసినట్లుగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కనీసం ఇప్పటికైనా కొన్ని నిజాలు బయటపెట్టినందుకు కొండా సురేఖకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానంటూ ఆయన ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ సర్కార్గా మారిపోయిందని ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేటీఆర్ తన ట్వీట్లో పలు కీలక ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిషన్ సర్కార్గా నడుస్తోందన్నది ఇప్పుడు బహిరంగ రహస్యమే. ఈ ప్రభుత్వంలో ఫైళ్లపై సంతకాలు పెట్టాలంటే మంత్రులు, వారి సహచర మంత్రులు ఏకంగా 30% కమిషన్ తీసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇది అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. గతంలో సచివాలయంలో కొందరు కాంట్రాక్టర్లు ఇదే కమిషన్ల వ్యవహారంపై ధర్నా చేసిన ఘటనను కేటీఆర్ గుర్తుచేశారు. ఆ సంఘటనే ఈ ప్రభుత్వంలో మంత్రుల కమిషన్ల భాగోతాన్ని బహిర్గతం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ ఒక విజ్ఞప్తి చేశారు. కమిషన్లు తీసుకుంటున్న ఆ మంత్రుల వివరాలను, వారి పేర్లను ప్రజల ముందు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాలు మాట్లాడినందుకు అభినందిస్తున్నానని, అయితే ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా వివరాలు వెల్లడించాలని కోరారు. అంతేకాకుండా ఇదే అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మీ సొంత కేబినెట్ మంత్రి చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై మీరు దర్యాప్తుకు ఆదేశించగలరని వారిని ప్రశ్నిస్తూ కేటీఆర్ తన ట్వీట్ను ముగించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.